ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన పుట్టినరోజు లేఖ గురించి మాట్లాడుకుందాం. ఇదో తండ్రి తన కూతురికి రాసింది. కానీ ఇది మామూలు లేఖ కాదు. ఇందులో బహుమతులు కూడా ఉన్నాయట. కాకపోతే మనం అనుకునే వస్తువులు కాదు, ఆలోచనలు. ఇంతకీ ఏంటా బహుమతులు? ఆ కథేంటో చూద్దామా? ఒక్కసారి ఈ మాటలు వినండి. పుట్టినరోజు బహుమతిగా ఎవరైనా ఇలాంటివి చెప్తారా? దాచాలనే కోరికంటే భయం అని అర్థం. భయం మంచిది కాదు అని. సాధారణంగా హ్యాపీ బర్త్డే అని శుభాకాంక్షలు చెప్తాం కదా. కాని ఇక్కడేమో ఒక పెద్ద జీవిత పాఠం ఉంది. ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది. అసలు ఇదేం పుట్టినరోజు బహుమతి? పుట్టినరోజునాడు ఒక తండ్రి తన కూతురికి భయం గురించి, ధైర్యం గురించి ఎందుకు చెప్తాడు? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ఆ లేఖ రాసినప్పటి పరిస్థితుల్లోకి వెళ్ళాలి. అవి చాలా అసాధారణమైనవి. మొదటి భాగం, జైలు నుండి ఒక లేఖ. అవును, ఈ లేఖ వెనుక ఉన్న నేపథ్యం తెలిస్తే దాని విలువ మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ లేఖ రాసింది మరెవరో కాదు, జవహర్లాల్ నెహ్రూ. ఇక్కడ మనం చూస్తున్న చిత్రంలో ఆయన మహాత్మాగాంధీగారితో ఉన్నారు. అందరూ ఆయన్ని ప్రేమగా బాపూజీ అని పిలుచుకునేవారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం, వాళ్ల ఆదర్శాలు ఆనాటి స్వాతంత్ర్య పోరాటానికే ఒక చిహ్నం లాంటివి. మరి ఈ లేఖ ఎక్కడ్నుంచి రాశారు? నైనీ సెంట్రల్ జైలు, 1930వ సంవత్సరం. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నందుకు నెహ్రూగారు అప్పుడు జైల్లో ఉన్నారు. పాపం, తన కూతురు ఇందిరా పుట్టినరోజుకు కూడా ఆమె దగ్గర లేరన్నమాట. అలాంటి పరిస్థితుల్లో భౌతిక బహుమతులు పంపలేరు కదా. అందుకే నెహ్రూగారు ఒక శాశ్వతమైన బహుమతి ఇవ్వాలనుకున్నారు. అవేంటంటే మనసుకి, ఆత్మకే సంబంధించినవి. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, నా బహుమతులు జైలు యొక్క ఎత్తైన గోడలు కూడా ఆపలేనివి. సరే, ఇప్పుడు రెండో విభాగానికి వద్దాం. మనస్సు యొక్క బహుమతులు. ఇక్కడ నెహ్రూగారు చేసింది కేవలం సలహాలివ్వడం కాదు, ఆయన తన కూతురుతో చర్చించాలనుకున్నారు. నిజానికి ఆయనకే ఉపన్యాసాలివ్వడం, మంచి సలహాలు పంచడమంటే అస్సలిష్టం లేదట. ఒక్కసారి ఆలోచించండి, 1930లలో ఒక తండ్రి ఇలా ఆలోచించడం ఎంత గొప్ప విషయం. కూతురికి సలహాలివ్వడం కాదు, ఒక స్నేహితుడిలా మాట్లాడాలనుకోవడం. ఇది ఆయన పెంపకంలో ఉన్న ప్రత్యేకతను చూపిస్తుంది. ఆయన ఉపన్యాసం అనే పదం వాడారు కదా. దాని అర్థమేంటంటే ఒక నైతిక విషయంపై ఒకరి వైపు నుంచే మాట్లాడటం అన్నమాట. ఆయనకు అలాంటి పద్ధతి ఇష్టం లేదు. ఆయనకు కావలసింది సలహా కాదు, ఒక సంభాషణ. నెహ్రూగారు బలంగా నమ్మేదేంటంటే సత్యాన్ని కనుగొనాలంటే ఉపన్యాసాలు కాదు, చర్చలు జరగాలి. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలి. జ్ఞానమనేది ఎవరో మనకిచ్చేది కాదు, మన ఆలోచనలను పంచుకోవడం ద్వారా పుడుతుంది. ఆయన తన కూతుర్ని కూడా ఆ ఆలోచనా ప్రక్రియలో భాగం చెయ్యాలనుకున్నారు. ఇక మూడో విభాగానికి వస్తే, కాంతిపుత్రిక. ఇప్పుడు మనం లేఖలోని అసలైన బహుమతుల దగ్గరికి వచ్చేశాం. ఆయన తన కూతురికి ఇచ్చిన ముఖ్యమైన సలహాలేంటో చూద్దాం. మొదటి బహుమతి పారదర్శకత. ఆయన ఏమన్నారంటే, రహస్యంగా ఏ పనీ చెయ్యొద్దు, దాచాలనుకునే పనుల జోలికి అస్సలు వెళ్ళొద్దు. అంటే ఏదీ దాచాల్సిన అవసరం లేని జీవితాన్ని గడపమని ఆయన కోరుకుంటున్నారు. భయం నుంచి బయటపడటానికి ఇదే మొదటి అడుగు. ఇక రెండవది, బహుశా అన్నిటికన్నా ముఖ్యమైనది, ధైర్యం. ధైర్యంగా ఉండు, మిగతావన్నీ వాటంతట అవే వస్తాయి. నెహ్రూగారి దృష్టిలో ధైర్యమే అన్ని మంచి లక్షణాలకు పునాది. ఒక్కసారి ధైర్యమొస్తే చాలు, మిగతావన్నీ అవే వస్తాయని ఆయన గట్టి నమ్మకం. మూడోది చూడండి, ఎంత అందమైన రూపకం. సూర్యుడితో స్నేహం చేయి మరియు వెలుగులో పనిచేయి. దీని అర్థం చాలా సింపుల్, బహిరంగంగా నిజాయితీగా జీవించడం. చీకటికి, రహస్యాలకు దూరంగా ఉంటూ వెలుగులో నడవమని చెప్పడం. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం గమనించాలి. నెహ్రూగారు తన వ్యక్తిగత సలహాలను స్వాతంత్ర్యోద్యమ ఆదర్శాలతో కలిపారు. ఎందుకంటే బాపూజీ నాయకత్వంలోని ఉద్యమం మొత్తం సత్యం, పారదర్శకత మీదే నడిచింది. అక్కడ దాపరికాలకు అస్సలు చోటులేదు. అదే సూత్రాన్ని తన కూతురు కూడా జీవితంలో పాటించాలని ఆయన కోరుకున్నారు. సరే, ఇప్పుడు చివరి విభాగానికి వచ్చాం. భారతదేశం కోసం ఒక సైనికురాలు. ఇంతకీ ఈ సలహాల వెనుక ఉన్న అసలు లక్ష్యమేంటి? అది కేవలం వ్యక్తిగతంగా ఎదగడం మాత్రమేనా? కాదు, అంతకంటే చాలా పెద్దది. ఆ లేఖలో ఆయన అత్యున్నత ఆకాంక్ష ఇదే.
నువ్వు భారతదేశ సేవలో ఒక ధైర్యమైన సైనికురాలిగా ఎదగాలని కోరుకుంటున్నాను. చూశారా, తన కూతురు కేవలం ఒక మంచి వ్యక్తిగా ఉంటే చాలదు. దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసే ధైర్యవంతులైన సైనికురాలిగా మారాలని ఆయన కలలు కన్నారు. వాళ్లు జీవిస్తున్నది మామూలు కాలంలో కాదని నెహ్రూ గారికి తెలుసు. అందుకే మనం చరిత్ర సృష్టిస్తున్నాం. ఇది మన కళ్ల ముందే జరగటం మన అదృష్టం అని తన కూతురికి గుర్తు చేశారు. ఆ గొప్ప చరిత్ర నిర్మాణంలో తన కూతురు కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించాలన్నది ఆయన ఆకాంక్ష. చివరగా ఈ సంతకం చూడండి. ఇది చూస్తే మనకొకటి గుర్తొస్తుంది. ఇది కేవలం ఒక చారిత్రక పత్రం కాదు, ఒక తండ్రి తన కూతురికి ఎంతో ప్రేమతో రాసిన ఒక వ్యక్తిగత లేఖ అని. నెహ్రూ గారి మరో అద్భుతమైన మాటతో దీన్ని ముగిద్దాం. సాహసించి పనిచేసేవారికే విజయం తరచుగా వరిస్తుంది. పరిణామాలకు భయపడే పిరికివారికి ఇది అరుదుగా లభిస్తుంది. నిజానికి ఆ లేఖ మొత్తం సారాంశమిదే: భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగడం. ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మన ముందు ఒక ప్రశ్న మిగులుతుంది. ఈ రోజుల్లో మనం ఒక మనస్సు యొక్క బహుమతి ఎవరికైనా ఇవ్వాలంటే అది ఏమై ఉంటుంది? వస్తువులు కాకుండా మనకు ఇష్టమైన వాళ్లకు మనం ఇవ్వగలిగే శాశ్వతమైన విలువలు, ఆలోచనలు ఏముంటాయి? ఒకసారి ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.